సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మనం ముందు నుంచే డిస్కస్ చేస్తూ వస్తున్నాం. అసలు విజయమ్మ గారి దారి ఎటువైపు అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకోవడం చూసాం. అయితే ఇప్పుడు విజయమ్మ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు సార్. షర్మిల గారికి ఓటేయండి, గెలిపించండి అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఫైనల్ గా మరి విజయమ్మ గారు షర్మిల గారికి మద్దతు తెలుపుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మ యొక్క ఆశీర్వాదం కూడా లభించలేదని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు. మరి మీ ఒపీనియన్ సార్? ఆవిడ ఆ మధ్య వేదిక మీద ఆయనకి ముద్దు పెట్టి నా బిడ్డని మీరు ఆశీర్వదించాలి అని ప్రజలకు చెప్పింది కదా. అవును. అట్లాగే ఈరోజు వీడియోలో కూడా ఆవిడ ఆ రోజున షర్మిల గురించి మాట్లాడాలి ఆ వేదిక మీద. ఈ రోజున ఈ వీడియోలో జగన్ గురించి మాట్లాడలేదు. ఆవిడ కేవలం కడప నియోజకవర్గం, కడప పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ షర్మిలని గెలిపించండి అని మాత్రమే విజ్ఞప్తి చేశారు తప్ప ప్రస్తుతం అక్కడ బర్నింగ్ ఇష్యూ అయినటువంటి ఎందుకు గెలిపించాలి, అవినాష్ రెడ్డి అనేవాడు హంతకుడు కాబట్టి అతన్ని ఓడించండి అనలేదు. అతను వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశాడు కాబట్టి అతన్ని వెలివేయండి అనలేదు. అతను ఈరోజు కాకపోతే రేపైనా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయేవాడు కాబట్టి షర్మిలని ఎన్నుకోండి అని చెప్పలేదు ఆవిడ. చెప్పకుండా చాలా ప్లెయిన్గా నా బిడ్డకి ఓటేయండి అని అడిగింది. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా తమ బిడ్డ గురించి జనరల్గా చెప్పే మాటే అది. అంతే తప్ప ఆవిడ నిజంగానే షర్మిల గెలవాలి అని కనుక అనుకుంటే, షర్మిలను గెలిపించాలి అనుకుంటే, నిజంగానే ఆవిడ యాంటీ జగన్ అయి ఉంటే ఆ విషయం స్పష్టంగా మాట్లాడేది కదా వీడియోలో. జగన్మోహన్ రెడ్డి అనేవాడు చాలా దుర్మార్గుడు, నా కొడుకే అయినప్పటికీ అతను చాలా దుర్మార్గాలు చేశాడు, అతని కనుసన్నల్లోనే వివేకానంద రెడ్డి హత్య జరిగింది, ఇవన్నీ మాట్లాడి ఆవిడ అప్పుడు షర్మిలకు ఓటేయమంటే ఆ వీడియోకి ఒక వాల్యూ ఉండేది. అది లేకుండా ఇది కన్న తల్లి మమకారపు వీడియోగా మాత్రమే చూడాలి. ఇది కేవలం మమకారమే తప్ప ఇందులో రాజకీయం లేదు. ఇందులో జగన్మోహన్ రెడ్డిని పక్కకి నెట్టేయటం లేదు, అవినాష్ రెడ్డిని గెంటేయటం లేదు. చాలా ప్లెయిన్గా ఉంది. మొన్న చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేశాడు ఇలాగే పవన్ కళ్యాణ్ గురించి. దానిలో ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేదు, కూటమికి ప్రస్తావన లేదు. ఏదో నా తమ్ముడు తెలుసో తెలియకో రాజకీయాల్లోకి వచ్చాడు, అతనికి కొంచెం నీడనివ్వండి, తోడు అవ్వండి, అతను మీకు చాలా హెల్ప్ చేస్తాడు, చాలా పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి అతనికి, ఆచరణలోకి తీసుకురావడానికి అధికారం లేదు, దాన్ని మీరు కల్పిస్తే అతను మీకు చాలా చేస్తాడు. కౌలు రైతులు ఆందోళన చేస్తుంటే చెల్లించి తన సంపాదనలో నుంచి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చినటువంటి ఒక రకమైనటువంటి హృద్యమైన హృదయం కలిగినటువంటి వాడు నా తమ్ముడు, కాబట్టి ఎన్నుకోండి అన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి పరిపాలన దారుణంగా ఉందనో దొంగల రాజ్యమనో అనలేదు. ఆ వీడియో కూడా ప్యాసివ్ వీడియో అనే అన్నారు. ఇది కూడా ప్యాసివ్ వీడియోనే, యాక్టివ్ వీడియో కాదు. అది యాక్టివ్ వీడియో కాదు, ఇది యాక్టివ్ వీడియో కాదు. అసలు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీడియోలు చేసే వాళ్ళు ఎవరు యాక్టివ్గా ఉండరు. ఎందుకు వాళ్ళు వీడియోలు చేస్తున్నారు? నేరుగా వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉన్నప్పటికీ అంటే వాళ్ళు ఆ ఏరియాలో ఒకళ్ళకి మద్దతుగా ఇంకొకళ్ళని కాదని బలంగా అనే పరిస్థితుల్లో లేరని అర్థం. లేకపోవడం చేతే వీడియో చేస్తామని ఏదో పద్ధతిలో వదిలించుకోవటానికి ఒక ప్రెజర్ ఉన్నప్పుడు, అమ్మాయి నుంచి ప్రెజర్ ఉంది, ఆ ప్రెజర్ వదిలించుకోవడానికి ఆవిడ ఏదో ఫోన్ పెట్టి కాసేపు మాట్లాడి పంపించింది, అయిపోయింది నా పని అనుకుంటోంది ఆవిడ. కానీ అది చాలదు, ఆ డోస్ చాలదు. ఈవిడికి అవసరమైన డోసులో మాట్లాడటానికి ఆవిడ సిద్ధంగా లేదు. ఒకవేళ ఈవిడికి అవసరమైన డోసులో మాట్లాడే పరిస్థితుల్లో ఆవిడ ఉంటే వీడియో చేయదు, నేరుగా వచ్చి మైక్ పట్టుకుని సౌభాగ్యమ్మ గారిలాగా, లేకపోతే ఆవిడ కుమార్తె ఎవరావిడ సునీత గారిలాగా షర్మిల గారి పక్కన నుంచుని అవినాష్ రెడ్డి నేరం చేశాడు, అతన్ని జగన్ వెనకేసుకొస్తున్నాడు తెలిసి కాన్షియస్గా కాన్స్పిరసీ చేసి అని మాట్లాడి ఉండేది. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం. ఈ వీడియో వలన జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం అవుతుందని నేనైతే అనుకోవడం లేదు. కొద్దో గొప్ప మేలు చేకూర్చే అవకాశం ఉంది. అంటే ఆవిడతో ఏదో ఇబ్బంది పెట్టి మొత్తానికి ఏదో మాట అనిపించుకున్నారు. ఆవిడ చెప్పిన దానిలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేదు, జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని లేదు, అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని లేదు, ఏమీ లేదు. సో వాళ్ళందరికీ క్లీన్ చిట్లు ఇచ్చేసింది ఆవిడ అని ఈ వీడియో ద్వారా వేరే కథనం పుట్టిస్తే ఏంటి పరిస్థితి? అది షర్మిలకి బ్యాడ్ అవుతుంది కదా.
అందుకని ఈ వీడియో ద్వారా ఏదో కొంపలు మునిగిపోతాయని నేనైతే అనుకోవడం లేదు. చాలా స్పష్టంగా ఇది కూతురి పోరు తట్టుకోలేక ఆవిడ మాట్లాడిన 4 మాటలు లాగా ఉంది తప్ప ఆవిడ ఈ ఫ్యాక్టరీలు ఆవిడ హృదయం నుంచి వచ్చినట్టుగా లేదు. అసలు ఫ్యాక్టరీ అవి చెప్పలేదు ఆవిడ చాలా స్పష్టంగా. అంటే జనం ఆవిడ నుంచి ఏదైతే వినాలనుకుంటున్నారో ఆ వినే అంశాలని ఫ్యాక్టులని అనుకుంటున్నారు కాబట్టి ఫ్యాక్టులు అంటున్నాను నేను. ఆ రకమైన ఫ్యాక్టులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆవిడ, ఒక్క విషయం కూడా ఓపెన్ చేయలే. కేవలం రాజశేఖర రెడ్డి బిడ్డ మీకోసం, రాజశేఖర రెడ్డి ఎంతో చేశాడు, మీకోసం చచ్చిపోయాడు, అతని బిడ్డ ఈ రోజున మీ ముందుకు వచ్చింది ఎంపీగా, దయచేసి సపోర్ట్ ఇవ్వండి, నిలబెట్టండి, ఆదుకోండి, తనని గెలిపించండి, తను చాలా చేయబోతోంది మీకు అని చెప్పింది అంతే. ఓకే, జస్ట్ ప్యాసివ్ వీడియో తప్ప ఇది నాట్ ఎట్ ఆల్ యాక్టివ్ వీడియో. దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి వనగూడే ఇబ్బంది అయితే ఏమీ లేదు, అలాగే షర్మిలకి వనగూడే ప్రయోజనము లేదు. ఆ వీడియో కూడా ప్యాసివ్ వీడియో అనే అన్నారు, ఇది కూడా ప్యాసివ్ వీడియోనే, యాక్టివ్ వీడియో కాదు. అది యాక్టివ్ వీడియో కాదు, ఇది యాక్టివ్ వీడియో కాదు. అసలు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీడియోలు చేసే వాళ్ళు ఎవరు యాక్టివ్గా ఉండరు. ఎందుకు వాళ్ళు వీడియోలు చేస్తున్నారు? నేరుగా వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉన్నప్పటికీ అంటే వాళ్ళు ఆ ఏరియాలో ఒకళ్ళకి మద్దతుగా ఇంకొకళ్ళని కాదని బలంగా అనే పరిస్థితుల్లో లేరని అర్థం. లేకపోవడం చేతే వీడియో చేస్తామని ఏదో పద్ధతిలో వదిలించుకోవటానికి ఒక ప్రెజర్ ఉన్నప్పుడు, అమ్మాయి నుంచి ప్రెజర్ ఉంది, ఆ ప్రెజర్ వదిలించుకోవడానికి ఆవిడ ఏదో ఫోన్ పెట్టి కాసేపు మాట్లాడి పంపించింది, అయిపోయింది నా పని అనుకుంటోంది ఆవిడ. కానీ అది చాలదు, ఆ డోస్ చాలదు. ఈవిడికి అవసరమైన డోసులో మాట్లాడటానికి ఆవిడ సిద్ధంగా లేదు. ఒకవేళ ఈవిడికి అవసరమైన డోసులో మాట్లాడే పరిస్థితుల్లో ఆవిడ ఉంటే వీడియో చేయదు, నేరుగా వచ్చి మైక్ పట్టుకుని సౌభాగ్యమ్మ గారిలాగా, లేకపోతే ఆవిడ కుమార్తె ఎవరావిడ సునీత గారిలాగా షర్మిల గారి పక్కన నుంచుని అవినాష్ రెడ్డి నేరం చేశాడు, అతన్ని జగన్ వెనకేసుకొస్తున్నాడు తెలిసి కాన్షియస్గా కాన్స్పిరసీ చేసి అని మాట్లాడి ఉండేది. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం. ఈ వీడియో వల్ల జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం అవుతుందని నేనైతే అనుకోవడం లేదు. కొద్ది గొప్ప మేలు చేకూర్చే అవకాశం ఉంది. అంటే ఆవిడతో ఏదో ఇబ్బంది పెట్టి మొత్తానికి ఏదో మాట అనిపించుకున్నారు. ఆవిడ చెప్పిన దానిలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేదు, జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని లేదు, అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని లేదు, ఏమీ లేదు. సో వాళ్ళందరికీ క్లీన్ చిట్లు ఇచ్చేసింది ఆవిడ అని ఈ వీడియో ద్వారా వేరే కథనం పుట్టిస్తే ఏంటి పరిస్థితి? కూతురి పోరు తట్టుకోలేక ఆవిడ మాట్లాడిన 4 మాటలు లాగా ఉంది తప్ప ఆవిడ ఈ ఫ్యాక్టరీలు ఆవిడ హృదయం నుంచి వచ్చినట్టుగా లేదు. అసలు ఫ్యాక్టరీ అవి చెప్పలేదు ఆవిడ చాలా స్పష్టంగా. అంటే జనం ఆవిడ నుంచి ఏదైతే వినాలనుకుంటున్నారో ఆ వినే అంశాలని ఫ్యాక్టులని అనుకుంటున్నారు కాబట్టి ఫ్యాక్టులు అంటున్నాను నేను. ఆ రకమైన ఫ్యాక్టులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆవిడ, ఒక్క విషయం కూడా ఓపెన్ చేయలే. కేవలం రాజశేఖర రెడ్డి బిడ్డ మీకోసం, రాజశేఖర రెడ్డి ఎంతో చేశాడు, మీకోసం చచ్చిపోయాడు, అతని బిడ్డ ఈ రోజున మీ ముందుకు వచ్చింది ఎంపీగా, దయచేసి సపోర్ట్ ఇవ్వండి, నిలబెట్టండి, ఆదుకోండి, తనని గెలిపించండి, తను చాలా చేయబోతోంది మీకు అని చెప్పింది అంతే. ఓకే, జస్ట్ ప్యాసివ్ వీడియో తప్ప ఇది నాట్ ఎట్ ఆల్ యాక్టివ్ వీడియో. దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి వనగూడే ఇబ్బంది అయితే ఏమీ లేదు, అలాగే షర్మిలకి వనగూడే ప్రయోజనము లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.